బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. వ్యాపారం ఏందయ్యా నువ్వు రోజు చెప్పాలా నీకు? నమస్తే చెప్పు మన ఆడియన్స్ అందరికి. ఏ వ్యాపారం ఏమంటావు? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ముందుగా ముఖ్యాంశాలు అప్పారావు. షుగర్ ఉందా మీకు? నాకు అసలు లేదు. దాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలా నేను చెప్తాను. చెప్పు. 1.2 kgs పులుసు వచ్చే పంట ఎంతనా తెలుసా? నాకు తెలీదమ్మా. పెళ్ళైన అమ్మివి ఒకడు ప్రైవేట్ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంట. పిల్లలలో రక్తం మించే టాప్ ఫుడ్స్ ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. ఇలా చేస్తే పెళ్లి ఖర్చు మొత్తం తగ్గిపోతుందంట. ఏ అప్పారావు పడుకున్నావా ఏంది? ముఖ్యాంశాలు చెప్తుంటే విన్నావు లేదా ఇంతకు? అప్పారావు ముఖ్యాంశాలు చెప్పినా కదా, అందులో ఉన్న మ్యాటర్ డెప్త్ గా తెలవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ప్రసాద్ పనులు 2.0 అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ ని ఇలా గట్టిగా కొట్టండి. ఏ అప్పారా ఒక బీజేఎం వేసుకో. షుగర్ అదుపులో ఉండాలా? అయితే మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏదో తెలుసా? షుగర్ తినాలి ఫస్ట్. అలా చేస్తే నేను పర్మనెంట్ గా మర్చిపోవాల్సింది అందరు. చెత్త పరవ విను. వేపకాయలు ఉంటాయి కదా, వేప పండు అయిన తర్వాత వాటిని కొద్ది కొద్దిగా తినాలా. సరే పరవ్ నెక్స్ట్ బీజం వేసుకో. 1.2 kgs పులుసు చేప 14,500 రూపాయలంట. ఈమె పరావు షాక్ అవుతున్నావా? నీ నెల జీతం కూడా అంత లేదు కదా పరావు. ఏదైనా నీళ్ళు బాగా చూసుకొని దుబ్బు చచ్చిపో. అప్పారావు నెక్స్ట్ బీజం వేసుకో. అప్పారావు ఒక పెళ్ళైన ఆమె పెళ్లి కాని అబ్బాయితో ప్రేమలో పడ్డదంట. ఎందుకులే నీకు బతుకు. పడిన తర్వాత ఊకుందా అక్క? ప్రైవేట్ గా కలిసింది అబ్బాయిని, వాడు ఊకున్నాడా? ప్రైవేట్ గా కలిసినప్పుడు ఏం పిచ్చిన కొడుకు అయింది వాడు. ఇదేం ఉల్లాసం ఉత్సాహం రా నీకు? ప్రైవేట్ గా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడము. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. అమ్మాయి ఉంది కదా, ఇది మాట ఎట్టలేదని చెప్పి ఆ వీడియోను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తూ 10 లక్షల క్యాష్ 30 కిలోల బంగారం తీసుకున్నాడంట వాడు. అమ్మో ఇది చాలా బాగుంది కదా. ఆ ఊహ ఎంత బాగుందో. నాకు అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. ఏమో పరావు నీకు కూడా కావాలా? నీకు అట్లా ఇప్పించమంట ఎవరితోనన్నా? లాస్ట్ కు అటు ఇటు పోయి తెలిసింది, పోలీసులో తెలిసింది, పక్కపోయి ఖైమా కొట్టేసినారు వాడిని. ఖైమా కొట్టేసినారు వాడిని. అప్పారావు వేసుకో బీజేఎం కా. పిల్లలను రక్తం మించే ఫుడ్స్ అయిపోయి తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చిప్స్ తినాలా, బిస్కెట్స్ తినాలా, అలాగే జామ్ తినాలా, బ్రెడ్ తినాలా, ఇంకా అప్పారావు వింటున్నావా? ఇంకా చాక్లెట్స్ తినాలా, ఇంకా డైరీ మిల్క్ తినాలా, 5 స్టార్ తినాలా, క్యాడ్బెరీ తినాలా, క్రీమ్ బిస్కెట్లు తినాలా. ఇవన్నీ తింటే రక్తం కాదు పెరిగేది, అల్లన్న రక్తం మొత్తము వేతిపోతుంది. అప్పారావు చెప్తున్నా జాగ్రత్తగా. సరే తరలే. రాగి జాగా తాగిపించాలా, అది బెల్లంతో. బెల్లంతో చేసిన నువ్వుల లడ్డులు లేదా రాగి లడ్డులు తినిపించాలా, ఎగ్స్ తినిపించాలా, ఆకుకూరలు తినిపించాలా, పాలు తాగిపించాలా. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, బీట్రూట్స్ ఇవన్నీ మీ పిల్లలు తినిపించండి. తొందరగా వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళలో ఒక ఇమ్యూనిటీ పవర్ ఏర్పడుతుంది. చిప్స్ బిస్కెట్లు ఇవిగా తినిపించాల్సిన పరావు తెలుసుకో ఫస్ట్. నీకే చెప్పాల్సింది. అయినా అప్పారానికి పిల్లలు లేరు కదా, ఎవరికి చెప్తావు ఈ మాట?
ఓహ్ మీ అక్క వాళ్ళకు మీ అన్న వాళ్ళ పిల్లలకి చెప్పుకో సరేనా? అప్పారావు వింటున్నావా? బీజేఎం వేసుకో. పెళ్లి ఖర్చు ఇలా చేస్తూ తగ్గించుకోవచ్చు అంట. అప్పారావు డౌట్ వస్తుందా ఎలా తగ్గించుకోవాలని చెప్పి? విను నేను చెప్తా, విను ఫస్ట్ విను 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 విను. ఏం లేదప్పా, పెళ్లి చేస్తారు చాలా మంది ఏం చేస్తారు ఈ మధ్య, అదో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంట, రిసెప్షన్ అంట, హల్దీ ఫంక్షన్ అంట. ఇవన్నీ చేసుకుంటే ఈయనకేం లాభం అప్పా? రేపొద్దున ఫోటోలు చూసుకుంటాం అంతే. అవన్నీ ఒకరోజు చేసే సెట్టులే, దానికోసం లక్షలు ఖర్చు పెట్టాలా. అదే డబ్బులు తీసుకుపోయి నువ్వు ఒక ఎస్ఐపిలో కానీ ఒక ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ చెయ్యి. ఆ పెళ్లి ఖర్చు చేస్తే నీకేం వస్తుంది? వచ్చిన బంధువులు ఒక్కరోజు మాట్లాడుకునేది, తర్వాత వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆ భారం మొత్తం మోయాల్సింది ఎవడు? నువ్వే కదా మోయాల్సింది. సార్ ఎంత ఇంటెలిజెంట్. కాబట్టి పిల్లకాయలారా మీకు చెప్తాను, ఎస్పెషల్లీ పెళ్లి ఆడంబరంగా కాదు, అనువుగా చేసుకోండి. దానివల్ల మీకు ఖర్చు తగ్గుతుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. What a vision. What a thought. ఏమంటావు అప్పారావు? నువ్వు కూడా పెళ్లి అట్లనే చేసుకో. అప్పారావు బీజేమీస్కా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సరే అప్పారావు, లాస్ట్ మన వాళ్ళు మాట్లాడదాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమప్పా వీడియో నచ్చిందా? బాగుంటది వీడియో ఖచ్చితంగా. ఇట్లాంటి కామెడీ వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి నా దగ్గర నుంచి. ప్రసాద్ పనులు 2.0 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు చేసిన వీడియోను, ఇప్పుడు మీరు చూసిన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే లాస్ట్న వచ్చే బెల్ సింబల్ని కొట్టండి, ఎందుకంటే నేను చేసే వీడియోలో మీ దాకా రావాలి కదా. ఏమంటారు అప్పారావు? మంచి చెప్పినానా? ఒక బీజం వేసుకో అప్పారావు లాస్ట్గా. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. రేపు కలుద్దాం మళ్ళా మరొక వీడియోతో.